నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈటల ఫ్లెక్సీలు కనబడుతూ ఉంది. ఈటల వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుంది, పార్టీకి ముప్పు ఉంది. ఈటల ఏడిపే పార్టీకి సర్వనాశనం అయ్యే విధంగా కూడా ఉన్నాయంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు కనబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ బండి సంజయ్ వర్గం చేసిందంటూ కూడా కొంత టాపిక్ అయితే నడుస్తూ ఉంది. కాదు, బండి సంజయ్ వర్గం కాదు, ఇటు అరవింద్ వర్గం చేసిందని కొంత టాపిక్ అయితే నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది ఏందనేది కూడా మనతో పాటు నెహ్రూ నాయక్ గారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది? చాలామంది అయితే ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ టీమే చేయించిందని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఈటల రాజేందర్ టీంలో? అయితే ఇక్కడ నిన్న హైదరాబాద్ నడి ఒడ్డున ఈటల రాజేందర్ మీద కుట్రలతోటి కుతంత్రాలతోటి పిచ్చి రాతలు పిచ్చి గీతలతోటి ఇవాళ ఆయనను అస్థిరపరచాలనే ఒక ఉద్దేశంతో ఆయన మీద అవాకులు చవాకులు ఇవాళ చేస్తున్న ప్రచారాన్ని ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ ఎందుకంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక నమ్మకం, ఆయన ఒక నీతి నిజాయితీ గల ఒక వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో తన సొంత ఆస్తులను కుదువబెట్టి అనేక మందికి బెయిల్ ఇచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్. మాలాంటి వాళ్ళకు జైలుకు పోతే మాకు బెయిల్ ఇచ్చి అర్ధరాత్రి ఇంటికి వస్తే అన్నం వండి పెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్. ఆయన ఇప్పటికీ ఆయన ఇంట్లో అనేక మంది ఇవాళ 24 గంటలు భోజనము, ఇవాళ అందరికీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన దగ్గర వస్తే కొంత అన్నం పెట్టి ఏ అవసరం వచ్చినా కూడా పెట్టే వ్యక్తి తప్ప ఎవరిని హాని చేసే వ్యక్తి కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చూసినాం మనం. ఆయన ఎట్లాంటి పోరాటం పట్టిమగల్ల వ్యక్తి, ఆయన ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళ తెలంగాణ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయన పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని. అలాంటి మచ్చలేని ఒక నికాస్ అయిన తెలంగాణ ఉద్యమం బిడ్డ మీద ఇవాళ ఇలాంటి రాతలు, ఇలాంటి పిచ్చి గీతలు ఇట్లాంటి రాతలు రాయడం అనేది ఇవాళ నిజంగా తెలంగాణ సమాజం అంతా ఇవాళ కన్నీళ్లతోటి ఇవాళ ఏడుస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇవాళ ఎందుకు ఇట్లా బజారు పాలు చేస్తున్నారో, ఇవాళ బీజేపీ నుంచి వేరు చేయడం కోసమే ఆయనను ఇట్లాంటి చిల్లర రాతలు రాస్తున్నారని నేను ఇవాళ తెలియజేస్తున్నా. అంటే అసలు ఎవరు చేశారు అనుకోవచ్చు? ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది మరి బండి సంజయ్ చేయించినట్టు, కొంతమంది అరవింద్ చేయించారు అంటారు. మీరు ఎవరు అనుకుంటా ఉన్నారు? వాస్తవంగా ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. బీజేపీ పార్టీలో చీలికి వచ్చింది, కేంద్ర మంత్రి పదవి కోసం కుమ్మలాట జరుగుతుందని ఒక టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఇవాళ నిన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక నికాస్ అయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు, అయిన మాజీ మంత్రి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫ్లెక్సీలు రావడం, ఇలాంటి పిచ్చి రాతలు రాయడం అనేది ఇవాళ బీజేపీ పార్టీగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఖండిస్తున్నానని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇవాళ మా బీజేపీ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇది చేస్తున్నారనేది మేమైతే నమ్మతలేము. ఇది బయట వ్యక్తులు కుట్రగా భావిస్తున్నా. ఎందుకంటే దీన్ని వెనుక ఎవడైతే, ఈ రాతల వెనుక, ఈ ఫ్లెక్సీల వెనుక ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా నడి బజార్లో వాడిని గల్లబట్టి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వాడిని దోషిగా నిలబెడతామని తెలియజేస్తున్నా. అంటే ఎవరు కుట్రలు చేస్తారు? అటు బీఆర్ఎస్ పార్టీ చేసుకుందా అనుకోవచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, లేకపోతే ఈటలకు పడినటువంటి వర్గం ఏదైనా ఉందా? వాళ్ళు ఏమైనా చేస్తున్నారా కావాలంటే అని ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా బీజేపీ నెక్స్ట్ అధికారంలో వచ్చే పార్టీ బీజేపీ అని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కోడై కూస్తుంది. ఇవాళ అందుకునే ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్ని ఇవాళ ఈటల రాజేందర్ మీద ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి గీతలు ఇవాళ ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారని నేనైతే చెప్పదలుచుకున్నా. కాబట్టి అంటే వాస్తవంగా ఇప్పుడు ఉద్యమకారుల మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఉద్యమ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి ఒక కుట్ర జరుగుతూ అనే కోణంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక టాపిక్ నడుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? అయితే ఇది నిన్న మొన్న జరుగుతున్న కుట్ర కాదు. ఇవాళ తెలంగాణ రాకముందు కుట్రలు జరుగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వాదుల మీద, నికార్సైన తెలంగాణ వాదుల మీద, రక్తాన్ని చిందించిన తెలంగాణ వాదుల మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించవలసిందే. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం లాఠీలను చేయడం, తూటాలను సైతం లెక్క చేయకుండా జైలు జీవితాలు గడిపిన అనేక మంది ఉద్యమకారుల మీద కూడా ఇవాళ కుట్ర జరుగుతుంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదులకు ఏ న్యాయం జరగలే. ఇవాళ కాంగ్రెస్ వచ్చినా కూడా ఎలాంటి తెలంగాణ వాదులకు ఎలాంటి న్యాయం జరగలే.
ఏదైతే కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పరిపాలన ఎట్లయితే ఉండేదో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాంటి నిరంకుశ పాలన నడుస్తుంది. ఇవాళ ఎక్కడక్కడ అరెస్టులు, దాడులు ఇవాళ ఇట్లా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేలుకొల్పాలి. తెలంగాణ సమాజం ఖచ్చితంగా దీన్ని మేలుకొల్పి ఎవరైతే కుట్ర చేస్తున్నారో, ఏవైతే కుతంత్రాలు చేస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా ఖండించవలసిందే. అందరం ఏకమై మరో తెలంగాణ ఉద్యమాన్ని రూపుదాల్చి ఖచ్చితంగా యుద్ధం చేయవలసిందని తెలియజేస్తున్నా. అయితే వాస్తవంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ అంటా ఉంది. క్యాబినెట్ విస్తరణలో మరి ఈటల రాజేందర్ రెడ్డికి ఏమైనా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉందా? ఇప్పుడు దీన్ని రాజేంద్ర గారికి మంత్రి పదవి వస్తుందా, ఇంకా వేరే ఏదైనా వస్తుందా అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడున్న అధిష్టానము ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వాదాన్ని వినిపించిన వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో ఒక మంచి అవకాశం వస్తుంది. ఆయన మంచితనమే ఆయనను కాపాడుతుంది. ఆయన మంచితనమే ఆయనను ఒక గొప్ప లీడర్గా నిలబెడుతుంది. భవిష్యత్తులో తెలంగాణలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మంచి పొజిషన్లో ఉంటాడని ఇవాళ తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ ఉద్యమకారులంతా, మేమంతా ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఏకతాటిగా ఒక గొంతై, ఒక బీసీ బిడ్డ, ఒక ఉద్యమకారుడు, నికార్సైన ఉద్యమకారుడు ఇలాంటి వ్యక్తికి వస్తే అనేక మంది ఇవాళ తెలంగాణ వాదులకు న్యాయం జరుగుతుంది, అనేక మందికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని ఇవాళ చర్చ నడుస్తుంది ఇవాళ. సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కుట్రలు చేసుకుంటూ ఇట్లా ఫ్లెక్సీలు పెట్టేటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? అట్లా కుట్రలు చేసి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా కొన్ని కుట్రలు చేయబోతా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇట్లా కుట్రలు చేసేటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీరు? ఇలాంటి దుష్ప్రచారము, ఇలాంటి పిచ్చి రాతలు రాసే కొడుకులకు ఒకటే హెచ్చరిస్తున్నా. బిడ్డ, మీ వెనుక మీరు ఎట్ట రాసిరో, మీ వెనుక ఎవడున్నాడో ఖచ్చితంగా గల్లబట్టి మిమ్మల్ని రోడ్డు మీద ఏడిస్తాం, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. మిమ్మల్ని మాత్రం ఇడిచిపెట్టే ముచ్చట లేదు. ఖచ్చితంగా మీరంతటా మీరు వచ్చి దాన్ని క్షమాపణ చెప్తే మిమ్మల్ని ఇడిచిపెడతాం. లేకపోతే బిడ్డ మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ తెలంగాణలో నడిబజార్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. చెప్పండి, ఈటల రాజేందర్పై జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో, కుట్రలు ఉన్నాయో ఎట్లా చూస్తారు? ఈరోజు ఏదైతే ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ దుష్ప్రచారం చేస్తున్నారో రాష్ట్రంలో, ఏదైతే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక శక్తిగా ఎదుగుతున్నాడు. ఈరోజు పార్టీలో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైతే ఒక నాయకుడు ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి ఫ్లెక్సీలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగతంగా అన్ని ఫ్లెక్సీలు పెట్టి పార్టీలో ఏదో సమస్యలను సృష్టించి ఈరోజు వ్యక్తిగత దాడులు చేద్దామనేది అది పార్టీలో కుసంస్కారం ఎవరైనా. కాబట్టి ఇమీడియట్లీ ఏంటంటే ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి ఈరోజు ఉద్యమకారులకు వాళ్ళ మీద జరిగిన కేసులకు కూడా ఈయనే బెయిల్ ఇప్పించి చాలామంది కూడా ఈటల రాజేందర్ నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు పార్టీ ఎక్కడో వెళ్ళిపోతాడు, లేకపోతే రేపు మాకు ఈయననే నిలబడతాడేమో మళ్ళీ పార్టీలు అనే ఆలోచనతో కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్లీగా వాళ్ళు ఇలాంటి పిరికిపంద చర్యలు ఇవన్నీ, ఏదో ఫ్లెక్సీలు పెడితే ఈటల రాజేందర్ స్టామినా తగ్గుతుంది, లేకపోతే ఫ్లెక్సీలలో ఏమో రాత రాస్తే అతనేదో పడిపోతాడు అనే ఆలోచన చేయొచ్చు కొంతమంది. కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ మొదటి ఉద్యమం నుంచి ఆ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అతను వ్యక్తిగతంగా చాలామంది అభిమానిస్తారు, చాలామంది అభిమానులు ఉన్నారు. చాలామంది గ్రౌండ్ లెవెల్ నుంచి ఈరోజు తండా ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, జిల్లాల వారీగా ఈటల రాజేందర్ మీద ఎంతో ప్రేమాభిమానాలు చాలామందికి ఉన్నది. ఎందుకంటే ఎవరైనా ఆయన ఇంటికి పోయినా కూడా ఇమీడియట్లీగా అక్కడ ప్రతి వ్యక్తికి కూడా ఖాళీగా పోకుండా అక్కడ భోజన సౌకర్యాలు కావచ్చు, ఎంతోమందికి కూడా ఆదర్శంగా అక్కడ. సో అంటే చివరిగా ఎవరైతే ఆయన పైన కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన పైన చేస్తున్నటువంటి కుట్ర ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ విధంగా ఫ్లెక్సీల మీద పిచ్చి రాతలు రాసి ఈటల రాజేందర్ యొక్క డ్యామేజ్ని మీరు కించపరచడానికి ప్రయత్నం చేస్తున్న ఎవడైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి, రాతలతో వ్యక్తిని పడగొట్టలేము. అతను చేసిన సేవలు, అతను చేసిన కార్యాలు, అతను పార్టీలో కావచ్చు, ఉద్యమాల్లో కావచ్చు, అతను ఏ విధంగా ఎంతమందిని ఆదుకున్నాడు అనేది మీరు రాతలతో పోదు, లేకపోతే ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అతనేం పడిపోడు.
కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోవాలి, ఈటల రాజేందర్ మీద ఎవరైతే ఫ్లెక్సీలు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో, అసత్య ప్రచారాలు ఇమీడియట్లీగా మానుకోవాలి. తప్పకుండా ఇమీడియట్లీగా వాళ్ళు పార్టీ నుంచి కూడా చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ కేసులు పెట్టారు కాబట్టి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.